ఒకవైపు మిడిల్ ఈస్ట్ ప్రభావం, మరోవైపు స్వయంగా దేశ ప్రధాని పిలుపు. పెట్రోల్ డీజిల్ వినియోగం తగ్గించాలి, ఈవీ కార్ల వాడకం పెంచాలని. ఇదంతా ఒక ఎత్తు అయితే E20 పెట్రోల్ అమలవుతుందన్న క్రమంలో E40 పెట్రోల్ను అందుబాటులోకి తేవడం ద్వారా అంతర్జాతీయంగా మనకి ఎదురవుతున్న ప్రధాన సవాలుగా ఉన్న పెట్రోల్ డీజిల్ లోటుని తీర్చడానికి, దానిపైన ఎక్కువగా ఆధారపడకుండా ఉండడానికి ఒక ఆప్షన్ దొరికినట్టు అవుతుందని స్వయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు లేఖ రాసిన సందర్భం. వీటన్నిటి నేపథ్యంలో మనకి ఈవీ వెహికల్సే ఫైనల్ ఆప్షనా? E20 E40 నిజంగా పాసిబుల్ అవుతుందా? E40 అంటే ఇథనాల్ 40, అంటే 40% ఇథనాల్ ఉంటుంది 1 లీటర్ పెట్రోల్లో. అంత ఇథనాల్ ప్రతి లీటర్ పెట్రోల్లో కలిపేంత సామర్థ్యం, ఉత్పత్తి భారతదేశంలో ఉందా? వీటన్నిటికి సంబంధించి ఇన్ డీటెయిల్గా మాట్లాడబోతున్నాం మనం. మనతో పాటు ఇంటర్వ్యూలో పాల్గొంటున్నారు డాక్టర్ శ్రీధర్ రామ్ గారు, ఫ్యాకల్టీ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్. శ్రీధర్ రామ్ గారు, గతంలో మనం చాలా అంశాలు మాట్లాడాం. ప్రధానంగా E20 రాబోతోంది అన్నది గతంలో మనం మాట్లాడింది. విపరీతంగా పబ్లిక్ చూశారు, 10 టీవీ వ్యూవర్స్ చూశారు, సోషల్ మీడియాలో కూడా ఒక రకంగా క్రాష్ అయ్యేటట్టుగా అది పోయింది. అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా ఏంటి E20 వస్తుంది, ఇంకా పర్యావరణం కొంత సమస్య పోతుంది, కొంత గాలి కాలుష్యం తగ్గుతుంది, ఇవన్నీ అనుకున్నారు. కానీ E20 నిజంగా పూర్తిస్థాయి ఇప్పుడు ప్రస్తుతానికి అమల్లో ఉందా లేదా? సార్, నాకు తెలిసినంత వరకు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అని చెప్పారు గవర్నమెంట్ వాళ్ళు. నేను స్వయంగా పోయి వివిధ రకాలైనటువంటి పెట్రోల్ బంకు వాళ్ళని అడిగాను, E20 పెట్రోల్ వచ్చిందా, అది అమ్ముతున్నారా అని. వాళ్ళు ఏం చెప్పారంటే మామూలు పెట్రోల్ దొరకలేదు సార్, E20 పెట్రోల్ ఎందుకు దొరుకుతుంది ఇప్పుడు అని అన్నారు. అంటే నేను అడిగిన, ఈ E20 పెట్రోల్ అనేది కంపెనీ వాళ్ళే అక్కడ బ్లెండ్ చేసి పంపిస్తారు, మీకు తెలియకపోవచ్చు. ఓకే, ఎందుకంటే సేమ్ ఫిల్లింగ్ స్టేషన్ ఉంటుంది, సేమ్ సెటప్ ఉంటుంది, మీకు తెలియకపోవచ్చు, కంపెనీ వాళ్ళు మీకు ఫిల్అప్ చేసి పంపిస్తారు ఇక్కడ అని అంటే, వాళ్ళు ఏమన్నా అంటే లేదు సార్ మాకు తెలుస్తుంది, అది E20 పెట్రోల్ అయితే రావటం లేదని అన్నారు వాళ్ళు. అది మరి గవర్నమెంట్కే తెలుసు, మరి పంపిస్తుందో లేదో అనేది గవర్నమెంట్కే తెలుసు. మరి కానీ పేపర్లో కూడా ఎటువంటి వార్తలు అయితే రాలేదు, నేను చూశాను. ఓకే సార్, ఇప్పుడు E40 అంటున్నారు సార్. ఒకవేళ E40 పెట్రోల్ కనుక మనం చేసుకోగలిగితే పెట్రోల్ డీజిల్ మీద ఆధారపడడం అనేది తగ్గిపోతుంది. ఆ విధంగా మనకి ఈ దిగుమతుల పైన ఆధారపడడం తగ్గుతుంది, ఆ విధంగా మన రూపాయి బలపడుతుంది అన్నది ఒక వాదన. అవును, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ కూడా ఈరోజు మనం చూసాం. అది పాసిబుల్ అవుతుందా అసలు? E40కి అంత ఇథనాల్ ఉత్పత్తి మన దేశంలో ఉందా? ముందు దానిపై క్లారిటీ ఇవ్వండి సార్. సార్, ఇప్పుడు వివిధ కంట్రీస్లలో, బ్రెజిల్ లాంటి కంట్రీస్లలో E100 అంటే పూర్తిగా ఇథైల్ ఆల్కహాల్తో నడిచేటువంటి వెహికల్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు ఫ్లెక్సీ వెహికల్స్ అని వాళ్ళు కొన్ని డిజైన్ చేసుకున్నారు. అంటే ఫ్లెక్సీ వెహికల్స్ అంటే దాంట్లో ఇథైల్ ఆల్కహాల్ 20 వాడవచ్చు, 40 వాడవచ్చు, 100 వాడవచ్చు, ఎంతైనా వాడవచ్చు ఇథైల్ ఆల్కహాల్. అలాంటి వాళ్ళు ఆల్రెడీ తయారు చేసుకున్నారు, వాడకంలో ఉన్నది. E20తో పోలిస్తే E40 మంచిదే, పర్యావరణ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంచిదే. కానీ మనం ఇక్కడ E20లోకి పూర్తిగా మనం ట్రాన్స్ఫార్మ్ కాలేదు. ఇప్పుడు కామన్ మ్యాన్ E20 అనేది ఎలా పనిచేస్తుంది, దాంతో వచ్చే సాధక బాధలు ఏంది, ధర, ఇవన్నీ కూడా వాళ్ళకి ఇంకా తెలియలేదు. అది ఇప్పుడు E20 మీద మనకు ఒక సంవత్సరం పాటు కామన్ మ్యాన్ కూడా బండ్లు నడిపి వాటి ద్వారా వచ్చే లాభ నష్టాలను మనం బేరీ చేసుకొని అప్పుడు E40లో పోతే మంచిది, తర్వాత E60లో పోతే కూడా మంచిదే, దానికి సమస్య లేదు. కానీ క్షేత్రస్థాయిలో ఈ గ్రౌండ్ లెవెల్లో ఉన్న సమస్యలను ముందు మనం స్టడీ చేయాలి E20 ద్వారా. అప్పుడు E40కి పోవచ్చు, E60కి పోవచ్చు, E100 కూడా పోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. ఓకే సార్, అంటే ఇప్పుడు మీరు అంటున్నారు కదా సార్, ఇథైల్ ఆల్కహాల్కి సంబంధించి అది మొత్తం 40% ఉంటే అది రియల్లీ బెస్ట్. E20 బెస్ట్ అయినప్పుడు E40 ఇంకా బెస్ట్ కదా. మన దేశంలో అసలు అవైలబిలిటీ ఎంత సార్? ఇథైల్ ఆల్కహాల్కి సంబంధించిన అవైలబిలిటీ ఎంత? ఇథైల్ ఆల్కహాల్ ప్లెంటీ ఆఫ్ మనకు ఏమీ కుదవలేదు సార్ ఇథైల్ ఆల్కహాల్. ఎందుకంటే అది కార్న్ నుంచి తయారు చేస్తారు, బియ్యం నుంచి తయారు చేయవచ్చు, మన రైతుల దగ్గర నుంచి తయారు చేసుకోవచ్చు. మనకు ఇథైల్ ఆల్కహాల్ సమస్య అనేది మన భారతదేశంలో ఉండదు. పెట్రోల్ 40% కలిపేంత ఉందా? ఎందుకంటే ఎంత పెట్రోల్ వాడకం మనం చూస్తున్నాం దేశంలో. అదే చెప్తున్నా సార్, E20 వరకు మనం ప్రయోగాత్మకంగా సక్సెస్ అయినాం. ఓకే, E40కి మనము దాని టెస్ట్ ట్రయల్ వేసి దాని సాధక బాధలు తీసుకొని దాని ద్వారా మనకు E20 ఇథైల్ ఆల్కహాల్ మనకు అంత సప్లై అవుతుంది లేదా అనేది మనం ప్రాక్టికల్గా క్షేత్రస్థాయిలో మనం చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు E20 బండ్లకు కూడా వచ్చేటువంటి సాధక బాధలు, E20 బండ్లకు వచ్చేటువంటి లాభ నష్టాలు కూడా మనం ముందు స్టడీ చేసి E40కి పోతే మంచిది. ఇప్పుడు E10 చేశారు, E1.5 చేశారు, కానీ
అవి ఎక్స్పెరిమెంటల్గానే చేశారు కానీ కామన్ మ్యాన్ యూజ్ చేయలే. ఇప్పుడు E20 కనుక కామన్ మ్యాన్ యూజ్ చేస్తే సక్సెస్ అయితే రెగ్యులర్ యూజ్ చేస్తాయి. ఇప్పుడు ఎట్లా ఉంటుందండి బండి మనం మైలేజ్ చెక్ చేసినప్పుడు ఎక్కువ మైలేజ్ వస్తుంది, రోజు మనము వాడుతున్నప్పుడు వచ్చే మైలేజ్ తగ్గిపోతుంది. అట్లనే E20 ఎక్స్పెరిమెంటల్గా మంచిగా ఉండొచ్చు, ప్రాక్టికల్గా వచ్చినప్పుడు దానికి సమస్యలు మనం స్టడీ చేసి అప్పుడు దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ పోతే మంచిది. ఓకే, అంటే శ్రీధర్ రామ్ గారు నేరుగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు చూశారు, ప్రకటన చూశారు. పెట్రోల్ డీజిల్ వినియోగం తగ్గించండి, గోల్డ్ కొనొద్దు, ఆడంబరాలకు పోవద్దు. ఎందుకంటే మనం దిగుమతులపై ఎక్కువగా ఆధారపడొద్దు. ఎందుకంటే దిగుమతులపై ఆధారపడడం విదేశీ మార్గద్రవ్యాలు తగ్గిపోవడం వల్ల ఏమో డాలర్ బలపడుతుంది, ఇక్కడ రూపాయి బలహీన పడుతుంది. రూపాయి బలహీన పడడం ఎలా ఉందో నిన్న మనం చూసాం, అంటే రిజల్ట్స్ కొంత స్టార్ట్ అయ్యాయి. మరి పెట్రోల్ డీజిల్ వినియోగం లేకుండా ఈవీ వెహికల్స్ అలాంటి వాటి ఆల్టర్నేటివ్స్ చూడాలని అన్నారు. అవును ప్రధాని. అవును, నిజంగా ఇప్పుడు ఈవీ వెహికల్స్ ఇండియాకున్న ఒక ఆప్షనా? దీనిపై మీ కామెంట్ ఏంటి సార్? ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఒక ఆప్షన్ కాదనట్లేదు, కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడటానికి తగిన విధంగా వాటి యొక్క ధరలు తగ్గించాలండి. నా పర్సనల్ ఒపీనియన్ చెప్తానండి. నేను రోజు సైకిల్ వాడతాను, అయితే ఇది ఒక 20 కిలోమీటర్ల వరకు సైకిల్ వాడతాను. ఇప్పుడు దూరం పోవడానికి పెట్రోల్ వెహికల్ వాడతాను. అయితే నేను ఈ సైకిల్కి బ్యాటరీ కనుక ఫిక్స్ చేసుకున్నట్లయితే దూరం కూడా పోవచ్చు అని చెప్పేసి నేను బ్యాటరీ ఎంత కాస్ట్ అని అడిగితే వాళ్ళు 20,000 నుంచి 30,000 ధర వరకు చెప్పారు. ఓకే, అంటే ధర ఎక్కువ కావడం వల్ల నేను వెనకడిగేశాను. అదే మీరు కనుక ధర దక్కించినట్లయితే అప్పుడు చాలామంది ఎలక్ట్రిక్ వెహికల్స్కి వాడతారు. అది ముందు అదే చేయాలి. కామన్ మ్యాన్ కూడా అందుబాటులో ఉండేటట్టుగా ఎలక్ట్రిక్ వెహికల్స్ని తీసుకొని రావాలి, అది ఫస్ట్ చేయాలి. ఇది చేసిన తర్వాత మనకు వివిధ రకాలైనటువంటి ఫ్యూయల్స్ ఆల్టర్నేటివ్ ఉన్నాయండి. ఇప్పుడు మనము ఆ పరిశోధనలో చాలా ముందంజలో ఉన్నాం. ఈ మధ్య కాలంలో మీరు చూసే ఉంటారు, మార్చ్ 2026లో నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ వాళ్ళు డైమిథైల్ ఈథర్ నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ పూణే వాళ్ళు ఈ మిథనాల్ నుంచి డైమిథైల్ ఈథర్ అనేటువంటి ఒక ఇంధనాన్ని తక్కువ ధరలో తయారు చేయడానికి కావాల్సిన క్యాటలిస్ట్ని రూపొందించారు. ఏంటి సార్ మరి డైమిథైల్ ఈథర్ ఏంటి? నిజంగా ఇది అందరికీ అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఉందా? ఒకవేళ డైమిథైల్ ఈథర్ సిద్ధమైపోతే మరి మన మిగతా దేశాల మీద పెట్రోల్, డీజిల్, ఇంధనం వీటిపై ఆధారపడాల్సిన అవసరం లేదంటారా? డైమిథైల్ ఈథర్ అనేది ఆల్రెడీ చైనా వాళ్ళు 2000 సంవత్సరం నుంచి అది అమల్లో ఉన్నది. మనవారు ఇప్పుడు ఏం చేశారు అంటే మన 2026 మార్చిలో దాన్ని తక్కువ ధరకు తయారు చేసడానికి అవకాశం ఉన్నటువంటి ఒక క్యాటలిస్ట్ని వాళ్ళు రూపొందించారు. ఇది ఎల్పిజి వాయువుతో కలిపి మన లిక్విడ్ పెట్రోల్ గ్యాస్ ఉంది కదండి, ఎల్పిజి, దాంతో కలిపి వాడవచ్చు, బ్లెండింగ్ చేయవచ్చు. 20%, 40%. లేదు అంటే దాని పూర్తిగా 100% డైమిథైల్ ఈథర్ కూడా వాడవచ్చు. దానికి సపరేట్ ఒక ఫార్ములా, దానికి ఒక స్టవ్ కావాల్సి ఉంటుంది. అయితే ఇది ఇప్పుడు మన NCL పూణే వాళ్ళు ఒక పైలట్ ప్లాంట్ కింద దాన్ని డెమోన్స్ట్రేషన్ చేశారు. ఓకే, అది ఫ్యూచర్లో అది వస్తే మనము ఇతర దేశాలపై ఎల్పిజి మీద ఆధారపడక్కలే. అంటే ఎన్ని రోజులు పట్టచ్చు సార్? వాళ్ళు టార్గెట్ 1 year లోపల దాన్ని కమర్షియల్ చేస్తామని చెప్పారు. 1 year లోపల. ఇప్పుడు ఓకే, అది 1 year లోపు మనం మిగతా దేశాల నుంచి దిగుమతి చేస్తున్న పెట్రోల్, డీజిల్ పై ఆధారపడడం తగ్గించుకోవచ్చు ఒకళ్ళు ఇది సిద్ధమైతే. ఇది కనుక సక్సెస్ అయితే దానికి కావాల్సిన రా మెటీరియల్, ఈ డైమిథైల్ ఈథర్ కావాల్సిన రా మెటీరియల్ మిథనాల్, అది కూడా మన దేశం నుంచే వస్తుంది. అది ఓకే, అది కాబట్టి విదేశాల మీద ఆధారపడక్కలే. ఈ డైమిథైల్ ఈథర్ అనేది ఆల్రెడీ వేరే దేశాలలో ఉన్నది, కానీ ఇప్పుడు మన వాళ్ళు ఇప్పుడు దాన్ని సక్సెస్ఫుల్ గా దాన్ని తయారు చేశారు. ఇదొక ఆల్టర్నేటివ్ ఉన్నది. ఇంకొక ఆల్టర్నేటివ్ ఉందంటే మనకు ఇప్పుడు మార్కెట్లో ఈ మధ్యకాలం చూశాను, ఈ గ్రీన్ హైడ్రోజన్ స్టవ్స్ దొరుకుతున్నాయి. ₹1,00,000 ఎంతో ధర ఉన్నది సుమారు. నీళ్ళు వాటర్ పోసినట్లయితే దాని నుంచి హైడ్రోజన్ వస్తుంది, దాని నుంచి వంట చేసుకోవచ్చు. ఇదొక ఆల్టర్నేట్ ఉన్నది. ఎనీవే గవర్నమెంట్ కూడా గ్రీన్ హైడ్రోజన్ ని ఎంకరేజ్ చేస్తుంది. దాని ద్వారా కార్లను, మోటార్స్, వెహికల్స్ అన్ని కూడా నడపాలని ఆలోచన చేస్తుంది. ఆల్రెడీ తొలి ఇంజిన్ కూడా ట్రైన్ కూడా ఒకటి వచ్చింది, హైడ్రోజన్ ట్రైన్. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈ పెట్రోల్ కి ఆల్టర్నేటివ్ గా వివిధ రకాలైన ఫ్యూయల్స్ ని మన వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు. ఒక్కటే బ్యాటరీ అని కాకుండా, బ్యాటరీ అనేసరికి ఏమవుతుంది మళ్ళీ విదేశాల మీద ఆధారపడి ఉండాలి.
అది అంతా బ్యాటరీ అంతా కూడా చైనా డామినేటింగ్ వల్ల ఇది మళ్ళీ క్రైసిస్ ఉంటుంది. దాని ఇప్పుడు మనం చైనా నుంచి తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి మళ్ళీ దాని ధర ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ డైమిథైల్ ఈథర్ అనేది మన దేశంలో తయారు చేసుకోవచ్చు, మనకానే తయారవుతుంది డైమిథైల్ ఈథర్ అనేది. ఇంకోటి గ్రీన్ హైడ్రోజన్ అనేది మనకానే తయారవుతుంది. ఇప్పుడు ఇథైల్ ఆల్కహాల్ స్టవ్స్ అని కూడా ఉన్నాయి, అవి కూడా ఇప్పుడు అది దానికోసం కూడా అప్లై చేసిన కొన్ని కంపెనీలు ఇథైల్ ఆల్కహాల్ ద్వారా కూడా కొన్ని స్టవ్స్ తయారు చేసుకో అది కూడా ఒక ప్రాసెస్ ఉన్నది. ఇప్పుడు ఇథైల్ ఆల్కహాల్ స్టవ్ అనేది కెమిస్ట్రీ ల్యాబొరేటరీలో వాడతారు, దాన్ని కుకింగ్ గా కూడా వాడొచ్చడానికి దానికోసం కూడా మన వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఓకే సార్, ఇప్పుడు ఇది ఒక లెక్క. ఇప్పుడు అంటే ఈవీ వెహికల్స్ వాడకం మీద ప్రభుత్వం పదే పదే ప్రొవోక్ చేస్తుంది, సబ్సిడీలు ఇస్తుంది, దానివల్ల పొల్యూషన్ ఉండదని అంటున్నారు. ఇంకా ఈవీ వెహికల్సే మనకు దిక్క, ఇంకా అటువైపు మన పబ్లిక్ మొత్తం కొంచెం మైండ్ సెట్ మార్చుకోవాలి, ఈవీ వెహికల్స్ మీద దృష్టి పెట్టాలా? అంటే ఇప్పుడు ప్రస్తుతానికి పెట్రోల్కి సబ్స్టిట్యూట్ ఏదైనా ఉన్నదంటే ఈవీ వెహికల్. ఓకే, కానీ ఈ పెట్రోల్కి సబ్స్టిట్యూట్గా వేరే విధంగా మనకు అవకాశాలు ఉన్నాయి, వాటిని కూడా మన వాళ్ళు ఎంకరేజ్ చేయాలి. దానికి కొంత టైం పడుతుంది. ఓకే, కానీ ఇప్పుడు ఇన్స్టెంట్గా మనకు ఏదైనా కావాలి పెట్రోల్ సబ్స్టిట్యూట్ అంటే ఈవీ వెహికల్సే కావాలి. ఓకే, అది బెస్ట్ ఆప్షన్ కాబట్టి గవర్నమెంట్ ఈవీ వెహికల్స్ని ఎంకరేజ్ చేస్తుంది. అదేవిధంగా ఈవీ వెహికల్ సక్సెస్ కావాలి అంటే వాటి యొక్క ధరలు చాలా తక్కువ చేసి అమ్మాలి గవర్నమెంట్, దానివల్ల మంచిది. ఇప్పుడు సైకిల్ కూడా ఫిట్ చేసుకొని నడుపుకునేటట్టుగా ఉండాలి. అట్లా మరి 30,000 అట్లా ధర ఉండకుండా 5,000 6,000 వచ్చిన కిట్ ఇవన్నీ సబ్సిడీ ఇవ్వాలి గవర్నమెంట్. ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఈవీ వెహికల్స్ కూడా ఎంకరేజ్ అవుతుంది. ఓకే సార్, అంటే ఇప్పుడు ఈవీల తయారీకి మెయింటెనెన్స్ కావాల్సినంత ముడిసరుకు అసలు మన దగ్గర ఉందా ఇండియాలోనే? ఎందుకంటే ఎక్కువ మెజారిటీ ఈవీ వెహికల్స్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామని మనం వింటున్నాం. అవును, దానిపై మీ కామెంట్. ఇప్పుడు లిథియం అనేది మెయిన్ అండి, కోబాల్ట్ అనేది కాంగో నుంచి వస్తుంది, లిథియం ఏమో అర్జెంటీనా చిలీ దేశాల నుంచి వస్తాయి. నెక్స్ట్ మెగ్నీషియం, గ్రాఫైడ్ ఇవన్నీ కూడా మైనింగ్ చేసి తీస్తారండి అవన్నీ. ఓకే, ఈ ఎక్కువ ఉదాహరణకు కోబాల్ట్ అనేది ఎక్కువ కాంగో నుంచి వస్తారు, రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ఓకే, అక్కడ ఉన్న 19 కంపెనీలలో 15 కంపెనీలు చైనా వాళ్ళే ఉన్నాయి. అది రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోనే కోబాల్ట్ దొరుకుతుంది సార్, ఎక్కువ అదే అక్కడే దొరుకుతుంది, తక్కువ ధర దొరుకుతుంది కాంగోలో. ఎందుకంటే అక్కడ ఒకటి అఫీషియల్ మైనింగ్ ఉంది, అన్అఫీషియల్ మైనింగ్ ఉంది. అక్కడ అన్అఫీషియల్ మైనింగ్ తక్కువ ధరకు దొరుకుతుంది. అయితే ఈ అన్అఫీషియల్ మైనింగ్ లో చిన్న పిల్లలు కూడా 6 years 10 years పిల్లలు కూడా మైనింగ్ చేసి కోబాల్ట్ని బయటకు తీస్తారు. పాపం చాలా మంది చిన్న పిల్లలు కూడా చనిపోతుంటారు. అలా అట్లా అన్అఫీషియల్గా చైనా వాళ్ళు కొనుక్కుంటారు. అది కాబట్టి వాళ్ళే డామినేటింగ్లో ఉండరు. ఇంకోటి ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనేటివి ఉన్నాయండి. ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ టెక్నాలజీ అనేది చైనా వాడి దగ్గర ఉన్నది, ఈవెన్ అమెరికా కన్నా చైనా వాడి దగ్గర ఉన్నది. ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ టెక్నాలజీలో డామినేటింగ్ ఉండడం వలన కూడా వాళ్ళు ఈ లిథియం అయాన్ బ్యాటరీ, ఈ బ్యాటరీ టెక్నాలజీలో వాళ్ళు ముందంజలో ఉండరు. అది డ్రాబ్యాక్. అయితే మనం మన దగ్గర ఈ రా మెటీరియల్స్ ఉండి మనం తయారు చేసుకునేటట్టుగా ప్రస్తుతం మన దగ్గర లేదు. అది మనమే అన్ని రా మెటీరియల్స్ మనకాడ దొరికితే మనమే తయారు చేసుకోవచ్చు, తక్కువ ధర అవుతుంది. సార్, అంటే ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువగా ఈవీ వెహికల్స్ ని చాలా సులువుగా తయారు చేస్తున్న దేశం చైనా. అంటే మరి అలాంటప్పుడు ఈ ఈవీల పేరుతో మనం అంత హడావుడి పడి మొత్తం మళ్ళీ చైనా మీద డిపెండెన్సీ పెంచుకుంటున్నామా? నేను అదే అంటున్నా, ఏ చైనా వస్తువులు అయితే బ్యాన్ చేయాలనుకున్నావు, ఏ చైనా వస్తువులు అయితే వద్దనుకున్నామో, మరి అదే చైనా మీద ఇప్పుడు ఈవీ వెహికల్స్ ఎక్కువ వాడాలంటే దాని మీద డిపెండెన్సీ అవ్వాలి, చైనా మీదకి ఆధారపడాలి, ఆప్షన్ లేదా? అదే కదా, ఇప్పుడు మనం ఎంత ఇప్పుడు పెట్రోల్ ద్వారా ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పేసి మనము దానికి ఇమీడియట్ ఆప్షన్ ఏంటంటే ఈవీ వెహికల్స్. అవును, అందుబాటులో ఉన్నాయి, పైసలు పోయినా కూడా దొరుకుతుంది. అది మళ్ళీ గల్ఫ్ కంట్రీస్ కూడా ఆధారపడక్కర్లే. కాబట్టి గవర్నమెంట్ ఇంకోటి ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ, ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి దాని వైపుకు గవర్నమెంట్ ఇప్పుడు మొగ్గు చూపుతుంది. ఇప్పుడు డైమిథైల్ ఈథర్, మళ్ళీ ఇదే విధంగా ఈ గ్రీన్ హైడ్రోజన్, ఈ సోలార్ ప్యానెల్స్, విండ్ ఎనర్జీ అవన్నీ కూడా అంతగానగా ఈ మార్కెట్లోకి రావట్లా, ఇంకా రాలేదు అవి. అంటే ఇప్పుడు 2040 నాటికి ఇండియా ఫుల్లీ ఎలక్ట్రికల్ అయిపోతుందా? అంటే ఈవీ వెహికల్స్ వాడకం బాగా భారీగా అయిపోతుంది అంటారా? ఇండియా టార్గెట్ 2070 కల్లా 0 ఎమిషన్స్, 0 కార్బన్ 2070. మన మోడీ గారు మన యునైటెడ్ నేషన్కి ఇచ్చిన ప్రామిస్ అది. ఆ విధంగా ఆలోచన చేస్తున్నారు. ఓకే, మరి అయితే మంచిదే టార్గెట్. కానీ నాకు తెలిసినంత వరకు మన ఫ్యూచర్లో తప్పనిసరిగా ఇప్పుడు అక్కడెక్కడో గల్ఫ్లో యుద్ధం అయితే మనకు దాని యొక్క ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి మన గవర్నమెంట్ చాలా సీరియస్గానే ఎఫర్ట్స్ చేస్తుంది.
ఎక్కువ మనం డబ్బును ఈ పెట్రోల్ కోసమే స్పెండ్ చేస్తున్నాం అనవసరంగా. కాబట్టి మనమే ఓన్గా పెట్రోల్ తయారు చేసుకొని మనం చేసుకున్నట్లయితే మనకు వేరే కంట్రీస్ మీద ఆధారపడకలే, వేరే కంట్రీస్ మనం బ్లాక్మెయిల్ చేయవు. అదేవిధంగా ఇప్పుడు మనం తయారు చేస్తున్నటువంటి పెట్రోల్ ఈ ఫ్యూయల్స్ అన్ని కూడా ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ. ఒక స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అండి, ఆల్ ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ హ్యాబిట్స్ అండ్ ఫ్యూయల్స్ ఆర్ గుడ్ ఫర్ ఎకానమీ అండ్ గుడ్ ఫర్ హెల్త్. హెల్త్ రెండు, ఇఫ్ సంథింగ్ ఈజ్ ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ, ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఎకానమీ అండ్ గుడ్ ఫర్ హెల్త్. రెండు, ఎందుకంటే ఇప్పుడు ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ ఏవి కూడా స్మోక్ని ఎమిట్ చేయవు. ఇప్పుడు సైకిల్ ఉంది అనుకోండి, అది చీపర్ కాస్ట్. సో వెన్ పెడలింగ్ సైక్లింగ్ యూ డోంట్ గెట్ హెల్త్ ప్రాబ్లమ్స్, నో పెనాల్టీస్, నో ట్రాఫిక్ జామ్స్. ఆ విధంగా మనకు ఎకానమీ తగ్గుతుంది, ఎకానమీ సేవ్ చేయవచ్చు, హెల్త్ కూడా బాగా ఉంటుందండి. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ అనుకోండి, గ్రీన్ హైడ్రోజన్ కూడా వాటర్ నుంచి తయారు చేస్తున్నాం. రా మెటీరియల్ ఏంటంటే వాటర్, దాని నుంచి తయారు చేస్తున్నాం. ఇంకా దాంట్లో మనకు మనీ సేవ్ చేయవచ్చు కదా. అది ఇంకా దాంట్లో గ్రీన్ హైడ్రోజన్ నుంచి ఏం CO2 ఎమిషన్స్ రావు కదా. అదే మళ్ళీ వేరే పెట్రోలియం అయితే ఎమిషన్స్ వస్తాయి కదా సార్. ఇప్పుడు E40 కానీ మీరు చెప్పిన డైమిథైల్ ఈథర్ ఇవన్నీ కొంచెం తయారవడానికి ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైమ్. ఆల్రెడీ ఉన్నదండి, E20 ఉంది, మిగతా అవ్వడానికి అవైలబుల్ టైం. ఇప్పుడు హైడ్రోజన్ స్టవ్లు కూడా వచ్చేసాయి కదా సార్. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి అంటే గ్రీన్ హైడ్రోజన్ విరివిగా దొరికేంత వాతావరణం మనకు క్రియేట్ అవుద్దా? డైరెక్ట్గా మన పెట్రోల్ బంక్కి వెళ్ళి వేసుకునేటట్టు పెట్రోల్ బంక్ వెళ్ళి గ్రీన్ హైడ్రోజన్ నింపుకునే వాతావరణం వస్తుందా సార్? ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నది ఏంటంటే ఒక డివైస్ ఉంటుంది, ఆ డివైజ్లో వాటర్ పోస్తాము. వాటర్ పోస్తే వాటర్ ఎలక్ట్రాలసిస్ జరిగి వాటర్ ఏంది H2O కాస్త హైడ్రోజన్ గా మారుతుంది, ఆక్సిజన్ గా రిలీజ్ అవుతుంది. ఈ హైడ్రోజన్ ని మండిస్తాం, ఆక్సిజన్ తో మండిస్తే ఎనర్జీ రిలీజ్ అవుతుంది, మళ్ళీ వాటర్ వస్తుంది. ఇక్కడ రా మెటీరియల్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఉన్నది కాబట్టి ఎర్త్, అవుట్ ఆఫ్ 4 parts ఆఫ్ ఎర్త్ 3 parts ఆఫ్ ఎర్త్ ఈజ్ వాటర్ ఓన్లీ. కాబట్టి మనకు రా మెటీరియల్ కొదవలేదు. కాబట్టి అసలు బెస్ట్ ఆప్షన్ ఈజ్ గ్రీన్ హైడ్రోజన్. కానీ కొద్ది హైడ్రోజన్ స్టోరేజ్ దీని ట్రాన్స్పోర్టేషన్ మీద కొన్ని సమస్యలు ఉన్నాయి తప్ప అది ఇట్స్ గోయింగ్ టు బి గేమ్ చేంజర్ అండి. సార్ ఇప్పుడు ఈవీలు అంటున్నారు కదా, అసలు ఈవీ వెహికల్స్ మన ఇండియాకు సూటబుల్ అవుతాయా? అంటే ఎస్పెషల్ ఇండియన్ రోడ్స్ కానీ క్లైమేట్ కండిషన్స్ కానీ. యాక్చువల్లీ సార్ ఇప్పుడు వాడుతున్న వాళ్ళు చూసినప్పుడు ఎండాకాలంలో మట్టుకి మన వార్తలు చదువుతున్నాము, ఈ ఈవీ వెహికల్స్ బ్యాటరీ పేలుతున్నాయి అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. వాడే వాళ్ళని నేను అడిగాను, ఈవీ వెహికల్స్ వాడే వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే దానికి రీసేల్ వాల్యూ లేదని చెప్పారు చాలా మంది. ఇంకోటి రిజిస్ట్రేషన్ అవసరం లేదు, రీసేల్ కూడా ఉండట్లేదు, రీసేల్ ఉండడం లేదు. ఇంకోటి ఏంటంటే ఆ బ్యాటరీ వోల్టేజ్ కనుక తక్కువైంది అనుకోండి, పికప్ కూడా తగ్గిపోతుంది అని చెప్తున్నారు. ఇలాంటి కొన్ని ప్రాక్టికల్ సమస్యలు ఉన్నాయి. కానీ నిజంగా చెప్పాలంటే ఈవీ వెహికల్ ఈజ్ క్లీన్ ఫ్యూయల్, ఇట్స్ నాట్ ఎ గ్రీన్ ఫ్యూయల్. ఇట్స్ నాట్ ఎ గ్రీన్ ఫ్యూయల్. ఎందుకంటే గ్రీన్ ఫ్యూయల్ అంటే అది తయారు చేసిన దాని దగ్గర నుంచి వాడకం వరకు పూర్తిగా పర్యావరణం అనుకూలం ఉన్నట్లయితే దాన్ని గ్రీన్ ఫ్యూయల్ అంటాం. ఇక్కడ ఈ బ్యాటరీకి అవసరమైనటువంటి లిథియం, కోబాల్ట్ అండ్ రా మెటీరియల్స్ మొత్తం కూడా మైనింగ్ చేసి తీస్తారు. ఈ మైనింగ్ చేసి తీసేటప్పుడు చాలా ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ అవుతుంది. కాబట్టి అందుకోసమే అది కేవలం పొగను మాత్రం రిలీజ్ చేయదు, అందుకే దాన్ని క్లీన్ ఫ్యూయల్ అన్నాం. హైడ్రోజన్ సరిగ్గా గ్రీన్ ఫ్యూయల్ అన్నాం, ఎందుకంటే దాన్ని తయారు చేయడానికి వాడే రా మెటీరియల్ వాటర్, దాని వాడకం నో ఎమిషన్స్, దాని ప్రాసెసెస్ ఈజీ ప్రాసెస్, ఎవ్రీథింగ్ గ్రీన్, సో అండ్ చీపర్. అందుకోసం దిస్ ఇస్ ద బెస్ట్. కానీ లిథియం అయాన్ బ్యాటరీస్ వాడుతున్న వాళ్ళంటే ఒక క్లీన్ పొల్యూషన్ మట్టికి రాదండి, అది 100% పొగ రాదు. అది ఒకటి. ఇంకోటి ఏంటంటే మరి చాలా మంది మరి బ్యాటరీస్ అయితే పేలుతున్నాయి, మరి దాని ఏమంటున్నారు వేడి వల్ల పేలుతున్నాయి అని చెప్తున్నారు. మరి అది కరెక్ట్ సైంటిఫిక్గా మనకు తెలియదు, కానీ విదేశాలలో మటుకు ఇదే చాలా పాపులర్ ఉన్నాయి. మరి సార్ ఇప్పుడు హైడ్రోజన్ కార్లు అని కూడా అంటున్నారు కదా, అవి కూడా నడుస్తున్నాయి, దానివల్ల బెనిఫిట్స్ సేమా? హైడ్రోజన్ కారు యూనిక్, ఇంకా దానికి అనుమానం పడక్కర్లేదు సార్. దేవుని వల్ల అది మార్కెట్లోకి వస్తే ఇంకా మనకు ఈవీ వద్దు, E20 వద్దు, ఏదవుద్ది ఇంకా. అంటే ఈవీ కంటే ఈ హైడ్రోజన్ కార్ అయితే చీప్గా దొరుకుతుందా? అంత ప్రాసెస్ ఈజీ కదండి. ఏముందండి, అది నీళ్ళని ఎలక్ట్రాలిస్ చేస్తే
హైడ్రోజన్ వచ్చేస్తుంది. ఆ ఎలక్ట్రాలిసిస్ చేయడమే కొద్దిగా కాస్ట్లీ నేను అదే అంటున్నా సార్. ఇప్పుడు అంటే మనం చెప్పినంత సులువు కాదు కదా. రైట్. ఇప్పుడు చెప్పిన విధానం సులువే, అవునవును. కానీ ఇప్పటికిప్పుడు నేను హైడ్రోజన్ తయారు చేయలేను. అంటే ఒకవేళ తయారు చేసిన హైడ్రోజన్ని తో ఒక బండి నడపాలన్నా దాన్ని వినియోగించాలన్నా దానికి ఒక కనెక్షన్ ఉండాలి సార్. ఇప్పుడు మనకు హైడ్రోజన్ స్టవ్స్ దొరుకుతున్నాయి కదా, అది ఎంత కాస్ట్ సార్? అది ఒక ₹1,00,000 మాత్రమే. ఇప్పుడు అది ఒక చాలా 10 కంపెనీలు కనుక తయారు చేసినట్టే అది ఇంకా తక్కువ ధరకే దొరుకుతుంది. ఓకే. ఇప్పుడు కార్లలో వాడకపోయినా మన ఇంట్లో ఎల్పిజి బదులు ఈ వాడుకుంటారు కదా. ఇప్పుడు ఇప్పుడు ఈ హైడ్రోజన్ అంటున్నారు కదా సార్, ఇప్పుడు దీనికి పేలే స్వభావం ఏమైనా ఉంటుందా? దీనికి ఏం పేలేదు సార్, ఇది రిస్క్ లేదు. ఇది అంటే లీక్ అయితే ఇది స్మెల్ గుర్తుపెట్టలేమండి, కొద్దిగా ప్రొటెక్షన్ అవి తీసుకోవాలి ఉంటుంది అది. ఓకే. అయితే ఈ ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్లో కొద్దిగా కాస్ట్లీ ఉన్నది. అయితే ఎలక్ట్రాలిసిస్ చేయడానికి ఈ మామూలు విద్యుత్ కాకుండా ఈ పవన విద్యుత్ కానీ సోలార్ విద్యుత్ కానీ వాడి దాన్ని ఎలక్ట్రాలిసిస్ చేస్తే తక్కువ ధరలో అయిపోతుంది అని చెప్పి గవర్నమెంట్ భావిస్తుంది. అందుకే దాన్ని గ్రీన్ హైడ్రోజన్ అన్నాం. ఓకే సార్. ఇప్పుడు హైడ్రోజన్ వర్సెస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇది డిస్కషన్ నడుస్తుంది ఇప్పుడు. సరే, ఈవీ వాడకం పెరగాలి, పెట్రోల్ డీజిల్ వినియోగం తగ్గించాలని. ఈ రెండిట్లో ఏది బెస్ట్ సార్, హైడ్రోజన్ ఎలక్ట్రికల్ వెహికల్స్? ఇప్పుడు అందుబాటులో ఉన్నది ఎలక్ట్రిక్ వెహికల్సే కదండి, అదే ఇంకా ఆప్షన్ మనకు. ఓకే. అది హైడ్రోజన్ కనుక క్లిక్ అయినట్లయితే, కామన్ మ్యాన్ చేతికి కూడా వచ్చినట్లయితే ఇంకా దాన్ని తిరుగులేదు. ఇంకా ఓకే, ఇంకా ఏ ఫ్యూయల్ అవసరం లేదు మనకు, నాకు తెలిసినంత వరకు. ఓకే సార్. అంటే ఇప్పుడు ఏం ప్లాన్ లేకుండానే ప్రభుత్వం కొంచెం జనాలను పుష్ చేసేస్తుంది అనుకోవాలా ఈవీ వెహికల్స్ కొనమని? అట్లా నాకు ఒక తీరు అట్లనే అనిపిస్తుంది అండి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అవసరం ఉన్నది, అవసరానికి ప్రత్యామ్నాయం ఏది, ఆల్టర్నేటివ్ ఉన్నది. ఓకే, అది ఉన్నది కాబట్టి అది పోమని చెప్తున్నారు. కానీ మరి ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకం పెంచితే మంచిదే, కానీ దానికి ధర తగ్గిస్తే ఇంకా అట్రాక్టివ్గా అవుతుంది. కానీ ఇప్పుడు వాడుతున్న వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మామూలు పెట్రోల్ వెహికల్స్ ఉన్నట్టుగా రీసేల్ వాల్యూ ఎలక్ట్రిక్ వెహికల్స్ లేదు మరి. మళ్ళీ దాని రిపేరింగ్ సమస్యలు కూడా కొద్దిగా కష్టంగానే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ కొని మరి తర్వాత అది భవిష్యత్తు ఎట్లుంటుందో మనము చెప్పలేము అది. అది ఓకే. కానీ పెట్రోల్కి మటుకు ఇప్పుడు ఎంబట సబ్స్టిట్యూషన్ మటుకు అదే మనకున్నది, వాడితే మంచిది. ఇంకా దీనికి ఆల్టర్నేట్గా E20 పెట్రోల్ కూడా ఎంకరేజ్ చేస్తే మంచిది. ఓకే. కాదు సార్, ఇప్పుడు పెట్రోల్ డీజిల్ వినియోగం తగ్గించమంటానికి కొన్ని కారణాలు, కొన్ని సజెషన్స్ కూడా ప్రైమ్ మినిస్టర్ ఇచ్చారు. అంటే ఒకే కార్లో 4 వెళ్ళండి, కూలింగ్ చేసుకోండి, లేదంటే వేరే ఆల్టర్నేటివ్స్ని ఉపయోగించండి అని. అసలు ఈ పెట్రోల్ డీజిల్ లేకుండా ఏది ముందు కదలేనంతగా మనం వాటితో పెన వేసుకున్నాం కదా. అలాగే మన రవాణా రంగం, ఆర్థిక రంగం అన్నీ అలాగే పెన వేసుకున్నది వాటితో. ఇప్పుడు సడన్గా ఒక ఆల్టర్నేటివ్ మోడల్ ఇంకా ఏ సూచిస్తారు సార్ మీరు? అంటే ఇది ఆల్ ఆఫ్ సడన్గా అయ్యేది కాదు సార్. ఇది ఇప్పటికిప్పుడే నువ్వు రోజు ఏసీ కార్లో తిరిగే వాడిని ఆర్టీసీ బస్సులో పోమంటే పోగలుగుతారా సార్? పోలేరు కదా. అది కొద్దిగా టైం పడుతుంది. అది ఇదంతా కూడా ప్రీ ప్లాన్గా ఉండాలి. ఇప్పుడు చేనేవాడు ఎలా అన్ని ప్రీ ప్లాన్గా ఉండి వాడు ఎక్కడెక్కడ బందోబస్తు చేసుకున్నాడో అట్లనే మన వాళ్ళు కూడా బందోబస్తు చేసుకుంటే అవుతుంది. మన వాళ్ళది ఎట్లుంటుంది అంటే, మన దేశంలో సమస్య వచ్చినప్పుడు అడవుడు చేస్తారు, ఆ సమస్య పోగానే మర్చిపోతారు. ఇప్పుడు నవంబర్ డిసెంబర్ రాగానే ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువ ఉందని ధర్నాలు చేస్తారు. ఇంకా సమ్మర్ లాగా దాన్ని మర్చిపోతారు. అంటే ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ఫైనల్ గోల్ చేరేంత వరకు మన వాళ్ళు ఫైట్ చేయరు. సమస్య వచ్చినప్పుడు అడవడిగా మాట్లాడతారు అంతే. ఇప్పుడు బీజింగ్లో కూడా ఒకప్పుడు విపరీతమైన ఎయిర్ పొల్యూషన్ ఉండే. 20 సంవత్సరాలు కృషి చేసిన వాళ్ళు 20 ఇయర్స్ కష్టపడితే వాళ్ళు నార్మల్గా వచ్చిరండి. అది డెమోక్రటిక్, అది కమ్యూనిస్ట్ కంట్రీ కాబట్టి ఇంకా వాళ్ళు అనుకున్నది గోల్ సాధించారు. మన దేశంలో అది కొద్ది కష్టమే, డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి. అది ఇది ఇప్పుడు చేంజ్ అనేది ఆల్ ఆఫ్ సడన్ రాదండి, అదే స్లోగా అవుతుంది. ఇప్పుడు మనము యూపీఐ పేమెంట్ చేస్తున్నాము, ఓకే, పేటిఎం, ఫోన్పే వాడుతున్నాము, అది ఆల్ ఆఫ్ సడన్ రాలేదు కదా, స్లోగా వాళ్ళు చేంజ్ అయింది. ఫస్ట్ ఈ ఫోన్పే పేటిఎం చేయమంటే అందరూ మా దగ్గర సెల్ ఫోన్ లేదు, మా సిగ్నల్స్ రావు, అదేది చెప్పారు. ఇప్పుడు స్లోగా ట్రాన్స్ఫర్ అయిపోయింది. అట్లనే ఇది కూడా సార్. ఇప్పుడు దక్షిణ కొరియాలో శనివారం ఆదివారం నో వెహికల్స్ అని పెట్టుకున్నారు. అంటే మీరు నో వెహికల్స్ అంటే వెహికల్స్ తీయకూడదు, ఆల్టర్నేటివ్స్ అంటే ప్రభుత్వ రవాణా లేదంటే ఆల్టర్నేటివ్స్ సైకిళ్ళు, ఈవీ వెహికల్స్ ఇవి వాడాలని పెట్టారు. మన ఇండియాలో కూడా అలా చేస్తే వర్కౌట్ అవుతుంది? ఇండియాలో కానీ, హైదరాబాద్లో కానీ, లేదంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నగరాల్లో కానీ?
సార్ ఇప్పుడు ఒక మాట చెప్పాలి, మనకు ఇవన్నీ రూల్స్ పెట్టేటువంటి రాజకీయ నాయకులే ముందు అవి పాటించాలి. రైట్. ముందు రాజకీయ నాయకులు పాటిస్తే వాళ్ళని చూసి ప్రజలు మోటివేట్ అవుతారు. వాళ్ళు వాహనాలు తగ్గించుకుంటున్నారు, వాళ్ళకున్న కాన్వాయ్స్ లో వాహనాలు తగ్గించుకుంటారు. అది అప్పటికప్పుడు ఏదో వీడియో కోసం ఫోటో కోసం చేయడం కాదు సార్, అదే దీర్ఘకాలికంగా వాళ్ళు అట్లా చేస్తే ప్రజలు అబ్జర్వ్ చేస్తారు. అరే పలానా అతను కాన్వాయ్ లేకుండా సింపుల్గా పోతుండు, మనం కూడా వాళ్ళని చూసి వీళ్ళు మోటివేట్ అవుతారు. ఉట్లే స్పీచ్లు ఇచ్చి 2-3 రోజులు మానేసి తర్వాత వీళ్ళు నార్మల్గా పోతే వాళ్ళు ఎట్లా మోటివేట్ అవుతారు? పబ్లిక్ అడుగుతారు కదా, నువ్వేమో కాన్వాయ్ వేసుకొని తిరుగుతావు, ఏసీ కాల్లో తిరుగుతావు, మేమేమో ఆర్టీసీ బస్సులో తిరగాలని క్వశ్చన్ చేస్తారు కదా వాళ్ళు. ముందు ఆ లీడర్స్ అనే వాళ్ళు చేంజ్ కావాలి. రైట్ సార్. వాళ్ళని చూసి వీళ్ళు మోటివేట్ అవుతారు సార్. అది ఫస్ట్ చేయాలి. అది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇక్కడ సైకిల్ ఎవరు వాడరు కానీ విదేశాలు పోయినప్పుడు మన వాళ్ళు సైకిల్ దొక్కుతారు. అవును. ఇక్కడ దొక్కితే అది స్టేటస్ చిన్నదని అడుగుస్తారు. అవును. అదే ఇక్కడ సైకిల్ తొక్కితే చిన్న స్టేటస్ తక్కువ చూస్తారు. ఈ మధ్యన కొందరు చాలా మంది తొక్కుతున్నారు. పర్సనల్ నేను తొక్కుతాను సార్. రోజు నేను కాలేజీకి పోవడానికి సైకిల్ వాడతాను. ఇప్పటికి సార్ రోజు 10+10 20 కిలోమీటర్స్ ఇప్పటికీ కాలేజీకి సైకిల్ మీద పోతారు. అవును, అట్లే పోతాను. అది తమ్మునేలు అంతే కదా సార్. ఎందుకంటే ఇప్పుడు అరుదు, ఎందుకంటే ఇప్పుడు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కోసం ఒకసారి విన్నాం, ఆయన అంతకుముందు సైకిల్ మీద వచ్చారు, ఇప్పుడు 2-వీలర్ మీద వెళ్తున్నారని ఏదో సంథింగ్ అట్లా. అలాగే కొందరు కోసం వింటాం, అటు విదేశాల్లో కూడా పెద్ద కంపెనీలకు సంబంధించిన సీఈఓలు సైకిల్ మీద ఆఫీస్కి వచ్చే వాతావరణం. రెండు మీరు ఒక 4 సంవత్సరాల నుంచి పోతుండ్రా సార్. అరే నా దగ్గర రికార్డ్స్ కూడా ఉన్నాయి. అంటే స్ట్రావా ఇంకా కొన్ని యాప్స్ ఉన్నాయి, దాంట్లో రికార్డ్ అవుతుంది. అంటే ఎంత దూరం సార్ మీ ఇంటి నుంచి కాలేజీకి? 10 కిలోమీటర్స్, రాను పోని 20 కిలోమీటర్స్ సైకిలే. నేను ఈవెన్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ కూడా ఒకసారి సైకిల్ ర్యాలీ చేశాను. ఓహో. నేను ఈవెన్ ఏంటి సార్ మీరు వాడుతున్న సైకిల్? నాది డెకాథ్లాన్లో కొన్నా సార్. నేను రాక్ రైడర్ ST50 కూడా మోడర్న్ సైకిలే. సైకిల్ ఏదైనా కాస్ట్ ఉంటుందా అది? నేను కొన్నప్పుడు 20,000 ఉండే, ఇప్పుడు 13,000 గట్ట దొరుకుతుంది. ఓకే. ఇప్పుడు సైకిల్ ఏదైనా తొక్కాల్సిందే సార్. అవును. కొంతమంది ఏమంటారు అంటే కాస్ట్లీ సైకిల్ కదా, ఉట్టిగానే పోతుందేమో అనుకుంటా, కానీ ఏదైనా శ్రమ అయితే ఉంటుంది. అది అంటే నేను పర్సనల్గా నేను ఇప్పుడే కాదు, నేను గత 10 సంవత్సరాలు తొక్కుతూనే ఉన్నాను. ఓకే, అంతే. ఇంకా గ్రేట్ సార్. అంటే మీరు ఫ్యాకల్టీ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంట్ సైన్సెస్ పర్యావరణవేత్తగా ఉండి, అంటే పర్యావరణవేత్తగా ఉండి మనం 100 మంది కొంత చెప్పడం వేరు, పాటించడం వేరు. మీరు ఇప్పటికి ఆ సైకిల్ తొక్కడం మిగతావన్నీ ఫాలో అవుతున్నారంటే రియల్లీ గ్రేట్. కానీ సైకిల్ తొక్కడం హైదరాబాద్లో నాకు కష్టం అనిపించింది. ఎందుకంటే పబ్లిక్ అరే పాపం సైకిల్ మీద పోతున్నాడు, తను రెస్పెక్ట్ ఇద్దామని ఉండదు. అవును. ఆ కార్లన్నీ కూడా మన మీదకి వెళ్ళి వచ్చేస్తుంది. వస్తుంటే కావాలని మీరు మనల్ని హారన్ కొడుతున్న కూడా ఎదురవుతాయి. అది ఆ సొసైటీ కూడా మారాలి. రైట్, కరెక్ట్ సార్. థ్యాంక్ యూ శ్రీధర్ రామ్ గారు. మనం చెప్తున్నాం అటు డీజిల్ పెట్రోల్ వినియోగం తగ్గాలి, ఈవీల వాడకం పెరగాలన్న దానిపైన. ఇక ఇండియాకు ఈవీ వెహికల్సే ఆప్షన్. 2070 అంటూ ఇండియా టార్గెట్ పెట్టుకుంది, కానీ ఇప్పుడు ఉన్న ఆప్షన్స్లో ఈవీ వెహికల్స్కి మించిన ఆప్షన్ లేదని శ్రీధర్ రామ్ గారు చెప్తున్నారు. కానీ అదే సందర్భంలో డైమిథైల్ ఈథర్ ఇవన్నీ తయారీకి రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో అవన్నీ అందుబాటులోకి వస్తే ఎక్కడైతే మనం దిగుమతి చేసుకుంటున్నామో ఈ పెట్రోల్ డీజిల్ ఇలాంటి సమస్య అనేది ఉండదు. అటు భారత్ ఆర్థిక పరంగా సెల్ఫ్ సస్టైన్ అవ్వడానికి, అలాగే దేశంలో పర్యావరణం మరింతగా మెరుగుపడటానికి ఖచ్చితంగా ఇవి ఇతోదకంగా ఉపయోగపడతాయని శ్రీధర్ రామ్ గారు చెప్తున్నారు. ఇది శ్రీధర్ రామ్ గారితో 10 టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూ.